హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ శివారెడ్డి. మీరు చూస్తున్నారు జేఎస్ఆర్ సాగుబడి. ఈరోజు మన ఛానల్లో మంచి విషయాన్ని తెలుసుకుందాము. మిరపలో అధిక దిగుబడి వచ్చిన ఒక విత్తన రకాన్ని గురించి తెలుసుకుందాము. ఆ రైతు యొక్క పొలంలో మనం చూసి, ఆ పొలాన్ని మనం చూసి, ఆ విత్తనం ఎలా కాసింది, ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది, అతను ఎప్పుడు నాటాడు అన్నది మనం ఆ రైతు మాటలో తెలుసుకుందాము. ఈ విత్తనం నల్లిని, తామర పురుగుని, పూతలో నల్లిని, బొబ్బరిని, అన్ని రకాల సమస్యల్ని ఈ విత్తనం తట్టుకొని ప్రతి రైతుకి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చిన విత్తన రకం అండి ఇది. ఖచ్చితంగా ప్రతి రైతు కళ్ళు మూసుకొని ఈ విత్తనం సాగుబడి చేయొచ్చు. అలానే కాకపోతే ఏంటంటే, ఈ విత్తనం మీ ప్రాంతంలో ఎవరైనా వేశారా, వేస్తే వాళ్ళకి ఎలా వచ్చింది దిగుబడి అన్నది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక ప్రాంతానికి సెట్ అయినా ఇంకో ప్రాంతానికి సెట్ అవుతాయి అని కన్ఫామ్గా గ్యారంటీ ఏం లేదు. వాటి గురించి వివరంగా తెలుసుకొని మాత్రమే వేయాలని రైతులను కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం ఆ రైతు దగ్గరికి వెళ్ళి, ఆ రైతు పొలంలో ఆ రైతును కలిసి ఆ రైతు ఇచ్చే సమాచారాన్ని మనం తీసుకొని చూద్దాం. హాయ్, నమస్తే. మీరు చూస్తున్నారు జేఎస్ఆర్ సాగుబడి. ఇవాళ మనం ఫీల్డ్లో ఉన్నాం, రైతుతో ముఖాముఖి చర్చలో ఉన్నాం. రైతు నాందారి 275 రకం వేశారు. ఆ రకం గురించి తెలుసుకుందాం. అది ఎలా పండింది, అది ఏ స్టేజ్లో నాటాడు, ఇప్పుడు ఎంతవరకు కోసాడు, ఇంకెంతవరకు అవుతుంది, దాని గురించి తెలుసుకుందాం. ఇది ఏ రకం అండి విత్తనం? ఇది 275 ఇచ్చాడు. ఏ కంపెనీది? నాందా కలదని మనకి తెలియదులే. మనం పోయి విత్తనం అయితే ఇది 275 మన నాటుకాయ టైప్లోకి బాగుంటుందని ఇచ్చాడు. ఎప్పుడు నాటారండి ఇది? ఇది 12వ నెలలో వేస్తున్నాయిక. ఇప్పుడు బాగా ఎందుకు లేట్గా నాటారు? అది పోయింది, టీపోగా నేస్తే అది పోయింది. అది పోయితే మనం ఇదిగో నమ్మకం లేక ఈ విత్తనం అందుకని ఆ మొక్కల్లో నాటాం. ఎన్ని వేల మొక్కలు నాటారు? 5,000 మొక్క. ఎకరంలో 5,000 మొక్కలు నాటారు? ఎకరంలో. అరెకరంలో. ఓకే, అరెకరంలో 5,000 మొక్కలు నాటారు. ఎప్పుడు అంతకుముందు వేసిన పంట పోతే ఓకే, అది అంతా బొబ్బు వచ్చి అది దాంట్లోనే నాట్యం. ఇప్పటికి ఎన్ని కోసారండి ఈ పొలంలో? ఈ పొలంలో 4 కోసారు. ఇప్పుడు ఇంకెన్ని అవుతాయండి? ఇక 10 అయితే అనుకుంటున్నాం. ఓకే, 10 అవుతాయి.
కానీ అస్సలు ఎర్రగా కాసిందండి. ఒక్కసారి ఇటు చూడండి అసలు. అసలు ఈ కాయలు ఇంత కాసిద్దని అనుకోలేను అస్సలు. ఇట్లా కాసిద్ది అని అనుకోలే. 10వ నెలలో వేసి ఉంటే అసలు ఈ విత్తన రకం 40 క్వింటాల పైమాటేనండి. ఇది నాందారి 275 ఖచ్చితంగా నమ్మకంగా వేసుకోదగ్గ విత్తనం. ఇది నల్లి కాగింది, బొబ్బర తట్టుకుంది. నల్లి ఉన్నా లెక్క చేయకుండా 30-40 క్వింటాలు కాస్తుందంటే ఇది ఖచ్చితంగా రైతు వేసుకోదగ్గ విత్తనం. అయితే మీ ఏరియాలో సెట్ అయిందో లేదో మాత్రం ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి ఈ తోటని ఎలా ఉందో. ఇలాంటి మంచి మంచి తోటల్ని, మంచి మంచి విత్తన రకాలని మన ఛానల్లో ముందు ఎన్నో చూపిస్తాను. అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఇది మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.